నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇల్లు ప్రతి మధ్యతరగతి కుటుంబం జీవితంలో అతిపెద్ద కళ. ఎన్నో సంవత్సరాల పొదుపు, బ్యాంకు రుణం, కుటుంబ భవిష్యత్తుపై ఆశలు అన్నీ కలిపి ఒక సొంతింటిని కొనుగోలు చేస్తారు. అయితే నేడు నగరాల్లో ఇంటి ధరలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కళ మరింత దూరమైపోతోంది. స్థిరాస్తి రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఎక్కువగా లగ్జరీ అపార్ట్మెంట్లు, ప్రీమియం విల్లాల ప్రాజెక్టులపైనే దృష్టి కేంద్రీకృతం చేస్తున్నారు. మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఇల్లు అందించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. నగరాలు విస్తరిస్తున్నాయి. కొత్త కొత్త అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విలాసవంతమైన ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ వీటిలో చాలా వరకు ప్రీమియం కేటగిరీలకే పరిమితమవుతున్నాయి. మధ్యతరగతి కుటుంబాలు మాత్రం తమ ఆదాయానికి సరిపోయే నాణ్యమైన అందుబాటు ధరలో ఉన్న ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఒక ఇల్లు కొనడం అంటే కేవలం ఆస్తి కొనడం కాదు, తమ కుటుంబ భవిష్యత్తును నిర్మించుకోవడం. అందుబాటు ధరల్లో ఇల్లు అంటే చిన్న ఇల్లు కాదు, తక్కువ నాణ్యత గల ఇల్లు అసలు కాదు. అవసరమైన అన్ని సదుపాయాలు ఉండి సాధారణ కుటుంబానికి అందుబాటు ధరలో ఉండే ఇల్లు. ప్రతి ప్రాజెక్టులో భారీ క్లబ్ హౌస్లు, లగ్జరీ సదుపాయాలు, అధిక నిర్వహణ ఖర్చులు ఉండాల్సిన అవసరం లేదు. మధ్యతరగతి కుటుంబానికి అవసరమైన సౌకర్యాలు మాత్రమే కల్పిస్తే నిర్మాణ వ్యయం తగ్గడంతో పాటు ఫ్లాట్ ధర కూడా నియంత్రణలో ఉంటుంది. ప్రస్తుతం అనేక ప్రాజెక్టుల్లో 1800 నుంచి 3000 చదరపడుగుల వరకు విస్తీర్ణం గల ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. అయితే మధ్యతరగతి కుటుంబాలకు అవసరమయ్యేది 2 BHK, 3 BHK ఫంక్షనల్ హోమ్లు. స్థలం వృధా కాకుండా మంచి వెలుతురు, గాలి ప్రసరణ, స్మార్ట్ లేఅవుట్తో నిర్మిస్తే తక్కువ విస్తీర్ణంలోనూ సౌకర్యవంతమైన జీవనం సాధ్యమవుతుంది. సరసమైన ధరలో ఇల్లు ఇవ్వాలనే పేరుతో నిర్మాణ నాణ్యతలో రాజీ పడకూడదు. భవనం బలం, ఫైర్ సేఫ్టీ, లిఫ్టులు, నీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ భద్రత వంటి అంశాలు తప్పనిసరిగా ఉండాలి. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా నిర్మాణాలు చేపట్టడం ద్వారా మాత్రమే కొనుగోలుదారుల విశ్వాసాన్ని పొందవచ్చు. కొనుగోలుదారులకు పారదర్శకత కూడా అంతే ముఖ్యం. రెరా నమోదు, నిర్మాణ అనుమతులు, కార్పెట్ ఏరియా, అదనపు ఛార్జీలు, నిర్వహణ ఖర్చులు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ వంటి అంశాలన్నింటినీ ముందుగానే స్పష్టంగా వెల్లడించాలి. పూర్తి సమాచారం అందినప్పుడే కొనుగోలుదారుడు సరైన నిర్ణయం తీసుకోగలుగుతాడు. ప్రాజెక్ట్ నిధులను ఇతర ప్రాజెక్టులకు మళ్లించడం కూడా నివారించాల్సిన అంశమే. ఒక ప్రాజెక్ట్ ఆలస్యమైతే కొనుగోలుదారుడికి ఈఎంఐతో పాటు అద్దె భారం కూడా పెరుగుతుంది. అందుకే సమయానికి నిర్మాణం పూర్తి చేసి అప్పగించడం డెవలపర్ల ప్రధాన బాధ్యతగా మారాలి. అఫోర్డబుల్ హౌసింగ్లో ప్రభుత్వ పాత్ర అత్యంత కీలకం. ప్రభుత్వ భూముల వేలం ద్వారా భూముల ధరలు పెరిగితే దాని ప్రభావం మొత్తం మార్కెట్పై పడుతుంది. అందుకే సరసమైన ధరల్లో నివాసాల కోసం ప్రత్యేకంగా భూములను కేటాయించడం లేదా దీర్ఘకాలిక లీజ్ విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం భూమి కేటాయించడం సరిపోదు. అక్కడ రహదారులు, బస్సు, మెట్రో సదుపాయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, మార్కెట్లు, తాగునీరు, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్ సదుపాయాలు కూడా ఉండాలి. మౌలిక వసతులు లేకుండా నిర్మించిన ప్రాజెక్టులు చాలా సందర్భాల్లో ఖాళీగానే మిగిలిపోతాయి. నివాస ప్రాజెక్టులకు అనుమతులు ఆలస్యమైతే నిర్మాణ వ్యయం పెరుగుతుంది. బ్యాంకు వడ్డీలు, సిబ్బంది ఖర్చులు, భూమి ధరలు అన్నీ పెరిగి చివరకు ఫ్లాట్ ధరపై ప్రభావం చూపుతాయి. అందుకే నిజమైన ఏకగవాక్ష విధానంతో వేగవంతమైన అనుమతుల వ్యవస్థ అవసరం. ప్రభుత్వం డెవలప్మెంట్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇతర పన్నుల్లో రాయితీలు కల్పిస్తే అఫోర్డబుల్ హౌసింగ్ కి మరింత ఊతం లభిస్తుంది. బిల్డర్స్, గవర్నమెంట్, టౌన్ ప్లానింగ్ అండ్ బ్యాంకర్స్ వీళ్ళందరూ కలిసి పనిచేస్తేనే మధ్య తరగతి వర్గానికి సొంతింటి కళ తీరుతుంది. డెవలపర్స్ కూడా పెద్ద సైజులు కాకుండా చిన్న సైజులు చేసుకుంటూ అనవసరమైన సౌకర్యాలు పెట్టే బదులు అవసరమైన సౌకర్యాలు పెట్టి అందివ్వాలి. ప్రభుత్వము ముందుకొచ్చే డెవలపర్స్ కోసము చౌక ధరల్లో భూములు కేటాయించాలి. ఆ భూములకు ఈ అఫోర్డబుల్ ప్రాజెక్ట్ కట్టే డెవలపర్స్కు స్టాంపు డ్యూటీ, నాలా ఛార్జెస్, మున్సిపల్ ఫీజులు మరియు కొనుక్కునే కస్టమర్లకు రిజిస్ట్రేషన్ స్టాంపు డ్యూటీ కూడా చాలా నామినల్గా ఉండే విధంగా చూడాలి. పర్మిషన్స్ వేగవంతంగా ఇవ్వాలి. ఎక్కడ కూడా డిలే కాకుండా ఇలాంటి ప్రాజెక్టులు కట్టే డెవలపర్స్ ముందుకు వచ్చిన వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా వేగవంతంగా పర్మిషన్స్ ఇవ్వాలి, అప్రూవల్స్ ఇవ్వాలి. మరియు బ్యాంక్స్ ఇలాంటి ప్రాజెక్ట్స్ కట్టే డెవలపర్స్కు చౌక ధరల్లో సబ్సిడీ ప్రైస్లలో ప్రాజెక్ట్ ఫండింగ్ ఇవ్వాలి. అందులో కొనుక్కునే కస్టమర్స్కు చాలా అతి తక్కువ పర్సెంటేజ్లో 5-6% ఇవ్వాలి. కొనుక్కున్న కస్టమర్స్కు సెంట్రల్ గవర్నమెంట్ GST 1% ఉందండి. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా కొనుక్కున్న కస్టమర్స్కు
1% రిజిస్ట్రేషన్ సమ్యూనిటీ ఉంటే వాళ్ళకు బడ్జెట్లో ఇల్లు దొరికే అవకాశం ఉంటుంది. ఈ నలుగురు కలిస్తేనే మధ్యతరగతికి వారికి సొంత ఇంటి కళ నెరవేరుతుంది. తెలంగాణ ప్రభుత్వము ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కోసము తీసుకుంది. అందులో ఒక 500 ఎకరాలు కానీ ఒక 1000 ఎకరాలు కానీ అఫోర్డబుల్ హౌసింగ్ కట్టే డెవలపర్స్కు తక్కువ ధరల్లో భూములు కేటాయించాలి. ఇటీవల ప్రభుత్వం కూడా ప్రభుత్వ భూములని టీజీఐఏసీ ద్వారా వేలం వేస్తున్నారు. దీంతో అత్యధిక బిడ్ వచ్చిన వరకు ల్యాండ్ బిడ్ వస్తుంది. ఒక కోణంలో ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ హైదరాబాదులో ఇంత రేట్లు పెరిగాయని చాలా పెద్ద గొప్పగా చెప్తా ఉన్నాయి. అది ఒక విధంగా కరెక్టే, కానీ సామాజిక కోణంలో ఇంకో కోణంలో చూస్తే ఈ రేటు ఈ బిడ్లో హైయెస్ట్ బిడ్ పడిన రేటు బెంచ్ మార్క్ అవుతుంది. దానివల్ల ప్రైవేట్ ప్రాపర్టీ ఓనర్స్ అదే ధర కోట్ చేస్తున్నారు. ఆ ధరకు డెవలపర్ కొనుక్కుంటే అఫోర్డబుల్ ప్రైస్లో అఫోర్డబుల్ వాళ్లకు ఇల్లు కట్టి ఇవ్వలేడు. కాబట్టి ఇది కూడా మీరు పునరాలోచించి కొంత ల్యాండ్ని ఓపెన్ యాక్షన్ ద్వారా కాకుండా చాలా రీజనబుల్ ప్రైస్లలో మీరు ఈ డెవలపర్స్కి మీరు అలాట్ చేస్తే ఉపయోగం ఉంటుంది. ప్రభుత్వానికి మనం అఫోర్డబుల్ హౌసింగ్ ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. డెవలపర్స్ మేము ఇలాంటి ప్రాజెక్టులు కడుతున్నామని వాళ్ళు ముందుకు వస్తారు. కస్టమర్స్ కూడా వాళ్ళ సొంత ఇంటి కల తీరుతుంది. ఎండాకాలం ముగిసిపోయింది, వానాకాలం వచ్చేసింది. కానీ ఆశించిన స్థాయిలో వర్షాలు మాత్రం కురవడం లేదు. మరోవైపు భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటిపోతున్నాయి. బోర్లు ఎండిపోతున్నాయి. చెరువులు నీరు లేక వెలవెలబోతున్నాయి. భవిష్యత్తు తరాలకు నీటి భద్రత ఎలా కల్పించాలన్న ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరి ముందుంది. ఇలాంటి పరిస్థితుల్లో వర్షపు నీటిని ఒడిసిపట్టే ఒక చిన్న ప్రయత్నం పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. అదే ఇంకుడు గుంత. ఇంట్లో, అపార్ట్మెంట్లలో, విల్లాల్లో, గేటెడ్ కమ్యూనిటీల్లో వర్షపు నీటిని నేలలోకి ఇంకించే ఈ విధానం భూగర్భ జలాల పెరుగుదలకు ఎంతగానో దోహదపడుతుంది. భూగర్భ జలాల పరిరక్షణలో ఇవి ఎలా కీలక పాత్ర పోషిస్తాయి ఇప్పుడు తెలుసుకుందాం. సంపాదించే ప్రతి రూపాయిని పొదుపు చేయకపోవచ్చు, కానీ కురిసే ప్రతి చినుకును పొదుపు చేస్తే తరతరాలకు తరగని సంపదగా మార్చవచ్చని నిరూపిస్తున్నారు ముషీరాబాద్లోని పద్మశాలి కాలనీ వాసులు. నీటి ఎద్దడి పోరాటంలో గత 27 ఏళ్లుగా ఏటికేడు విజయాన్ని అందుకుంటూనే ఉన్నారు. నగరమంతా నీళ్ల కోసం కలవరపడుతుంటే ఇక్కడి వారు ఏమాత్రం చింత లేకుండా ఉంటారు. ఇప్పటి వరకు ఈ కాలనీకి ఒక్క వాటర్ ట్యాంకర్ కూడా రాలేదంటే అతిశయోక్తి కాదు. ఇంట్లో ఉన్న బోరుబావుల్లో సమృద్ధిగా నీరు ఉండడంతో పద్మశాలి కాలనీ ప్రజలు మండు వేసవిలోనూ హాయిగా జీవిస్తున్నారు. ఇందుకు కారణం అక్కడి వారి ముందు చూపే. ఇంటింటికి ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకుని తమ ఇళ్లపై పడిన ప్రతి వర్షపు చినుకును వాటిలోకి మళ్లిస్తూ భూగర్భంలో జల సంపదను పెంచుతున్నారు. వాళ్ల ఇళ్లకే పరిమితం కాకుండా సాటి మనుషులకు కూడా నీళ్ల కష్టాలు దరిచేరకుండా చూసుకుంటున్నారు. 2000 జనాభా, 144 భవనాలు, 500 కుటుంబాలున్న పద్మశాలి కాలనీలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంతను నిర్మించుకున్నారు. పక్కా ప్రణాళికతో ఇంకుడు గుంతలు నిర్మించుకోవడమే కాకుండా ఏటా వాటి నిర్వహణ బాధ్యతలను అక్కడున్న పద్మశాలి సంక్షేమ సంఘం చూసుకుంటోంది. వర్షాకాలం ముందే వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం, చెత్తా చెదారాన్ని తొలగించడం, ఒకవేళ నీరు ఇంకని పరిస్థితుల్లో మరోసారి పూర్తిగా తవ్వి క్రమ పద్ధతిలో నిర్మించుకోవడంతో ప్రతి వర్షాకాలం ఇంకుడు గుంతలు మంచి ఫలితాలనిస్తున్నాయి. ఇళ్లపై పడిన నీరంతా వాటిలోకి వెళ్లేందుకు రూఫ్ టాప్ నుంచి పైప్ లైన్లను అమర్చడంతో ప్రతి బొట్టు భూమిలోకి ఇంకుతోంది. ఫలితంగా సమీపంలో ఉన్న బోరుబావులు అడుగంటిపోకుండా 365 రోజులు జలకళను సంతరించుకుంటున్నాయి. 27 ఏళ్లుగా యజ్ఞంలాగా ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆంజనేయులు తమ కాలనీలోనే కాకుండా నగరంలో ఎక్కడ ఇంకుడు గుంతల కార్యక్రమం చేపట్టినా తమ సంక్షేమ సంఘం సభ్యులతో కలిసి ముందుంటారు. వర్షపు నీటిని డ్రైనేజీల్లోకి మళ్లించకుండా వాటిని సంరక్షిస్తే భవిష్యత్ తరాలకు ఎనలేని సంపద ఇచ్చిన వారమవుతామని చెబుతున్నారు. వాటర్ ట్యాంకర్లకు వెచ్చించే నగదుతో ఇంకుడు గుంతలు నిర్మించుకుంటే నీటి కష్టాలను అధిగమించవచ్చని సూచిస్తున్నారు. ఇంకుడు గుంతల్లోకి వర్షపు నీటిని మళ్లించడం వల్ల బోరుబావుల్లో నీరు సమృద్ధిగా ఉండడమే కాకుండా భూమి పొరల్లో ఉన్న ఉప్పు నీరు కూడా మంచినీరుగా మారిందని, ఆ నీటితోనే స్నానాలు, వంటలు చేసుకుంటున్నామని పద్మశాలి కాలనీ మహిళలు చెబుతున్నారు. తమ కాలనీలో ఎక్కడ బోరు వేసినా 100 అడుగులలోపే నీరు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 27 ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా ఇంకుడు గుంతలను సరైన పద్ధతిలో నిర్వహించుకోవడం వల్లే ఈ ఫలితాలు వస్తున్నాయని చెబుతున్నారు. రెయిన్ వాటర్ మేము ఇంకుడు గుంతలకు ఇస్తున్నాం కాబట్టి మాకు అటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇటువంటి ప్రోగ్రామ్ ఇక్కడ ఈ కాలనీలో చేసినటువంటిది ప్రతి కాలనీలో ఇట్లా చేస్తే బాగుంటుందండి. ఎందుకంటే వాళ్ళకు కూడా నీటి వేస్ట్ పోతుంది, వేరే రోడ్ పైన పోయి కాలువలకు వెళ్ళిపోతుంది. అలా పోకుండా, నాలాలకు పోకుండా వీళ్ళు ఇంకుడు గుంతలు చేసుకుంటే వాళ్ళకు కూడా వాటర్ సేవ్ ఉంటుంది. రేపు రాబోయే తరానికి కూడా నీళ్లు ఉంటాయి భూమిలో.
లేదంటే నీళ్ళు వచ్చే జనరేషన్కు వాటర్ చాలా ఎద్దడి అవుతుంది. అలాంటి ప్రోగ్రామ్ చేసుకుంటే మటుకు ప్రతి చోట నీళ్లు ఉంటుందండి. ఎక్కడైనా కాలనీ నూతన కాలనీ ఉన్నా ఇంకుడు గుంత లేని పర్మిషన్ గవర్నమెంట్ కూడా ఇవ్వద్దు. ఇంకుడు గుంత పెడితేనే వాళ్ళకు ఇంటి పర్మిషన్ కూడా ఇవ్వాలని కోరుతున్నానండి. ఇలా ఇంకుడు గుంతలతో నీటి చింత తీర్చుకున్న పద్మశాలి కాలనీ వాసులు నగరంలోని మిగతా కాలనీలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వర్షపు నీటిని వృధాగా పోనివ్వడం కంటే ఒడిసి పట్టి దాచిపెడితే భవిష్యత్ తరాల జీవనం మెరుగవుతుందని అభిప్రాయపడుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇదే సరైన సమయం. మీరు కూడా పలుగు పార అందుకుని మీ ఇళ్ల ముందు కూడా ఇంకుడు గుంతలు తవ్వడం ఆరంభించండి. వచ్చే ప్రతి చినుకును భూమిలోకి ఇంకించండి. ఈ రోజుల్లో కాంక్రీట్ భవనాలు నగరాల ఆకాశ రేఖలను ఆక్రమిస్తున్న సమయంలో ప్రకృతితో మమేకమయ్యే జీవన విధానాన్ని ప్రతిబింబించే ఒక ప్రత్యేక గృహం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో రూపుదిద్దుకుంటోంది. రాధా మోహనం పేరిట నిర్మించిన ఈ ఈకో ఫ్రెండ్లీ హౌస్ కేవలం ఒక ఇల్లు మాత్రమే కాదు, భారతీయ సాంప్రదాయ నిర్మాణ శైలిని ఆధునిక నిర్మాణ పద్ధతులతో మేళవించిన పర్యావరణ హిత ప్రయోగం. అధిక సిమెంటుకు బదులుగా మట్టి మరియు ఇటుకల వినియోగం ఈ గృహ నిర్మాణంలో ప్రధాన ప్రత్యేకత. ఇంటర్లాకింగ్ ఇటుకలు మరియు మట్టి ఇటుకలు వినియోగించడం. సాధారణ కాంక్రీట్ గోడలతో పోలిస్తే మట్టి మరియు ఎక్స్పోజ్డ్ బ్రిక్ గోడలు సహజంగా ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. ఇవి శ్వాసించే గోడలుగా పనిచేసి ఇంటి లోపల వాతావరణాన్ని చల్లగా ఆరోగ్యకరంగా ఉంచుతాయి. విశాఖ జిల్లా బోయిపాలెంలో సాయినగర్లో ఈ ప్రకృతి సోయగాల ఇల్లు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. మరి ఈ ఈకో ఫ్రెండ్లీ హౌస్ పై ప్రత్యేక కథనం శ్రీనిలయం గృహశోభలో. ఈ ఇంటి నిర్మాణం కోసం ఏడాది టెంపరేచర్ విషయంలో మాకైతే క్లియర్గా తెలుస్తున్నదండి. బయట టెంపరేచర్ కన్నా లోపల టెంపరేచర్ చాలా తక్కువగా ఉన్నది. తర్వాత విద్యుత్ వినియోగంకి వచ్చి చాలా తక్కువ ఉంటుందండి. ఎందుకంటే సూర్యుడు ఉదయాన్నించే నుంచి అస్తమించే వరకు మేము లైటు ఫ్యాను వాడవలసిన పనే లేదండి. ఫైనాన్షియల్గా అయ్యో ఇంత పెద్ద ఖర్చే, ఇదేదో 3 కోట్లు 4 కోట్లు ఉంటుందని అపోహ ఉండదండి. నార్మల్ కన్స్ట్రక్షన్ అయితే ఉంటుందో అంతే ఉంటుంది. ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఒక 20% కన్స్ట్రక్షన్ కాస్ట్ అయితే 80% ఇంటీరియర్స్కి వాడుతున్నారండి. మాకు ఇంటీరియర్ ఖర్చు కూడా లేదు. రెడాక్సైడ్ ఫ్లోరింగ్ కూడా ఉపయోగించారు. టెక్నికల్గా మెటీరియల్ విషయానికి వస్తే ఇందులో మనం సిఎస్ఈబి అని మడ్ బ్లాక్స్ వాడాము, కంప్రెస్డ్ స్టెబిలైజ్డ్ ఎర్త్ బ్లాక్. సో అదేంటంటే కాల్చిన ఇటుక కాదు, సో ఇటు కంప్రెస్ చేసిన ఇటుక అది. సో మన లైమ్, జీజీబీఎస్, మడ్ అండ్ శాండ్ కలుపుకొని ఆ ప్రాపర్ రేషియో చూసుకొని సో మన కంప్రెస్ చేసి వచ్చిన ఇటుకని, సో ఆ ఇటుకని 21 days క్యూర్ చేసి డ్రై చేసి సో దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ కట్టడం చేస్తాము. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఏం చేస్తామంటే ఇంటర్లాకింగ్ వాడాము. సో దానికి మేల్ ఫీమేల్ అని జాయింట్స్ ఉంటాయి. సో ఇటుకకు మధ్యలో ఎలాంటి మోటార్ జాయింట్ అనేది ఏది లేదు. సో జస్ట్ బ్రిక్ పైన బ్రిక్ పెట్టి దాన్ని గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కన్స్ట్రక్ట్ చేసాం. సో అందులోని ఇది లోడ్ బేరింగ్ స్ట్రక్చర్. లోడ్ బేరింగ్ అంటే మన పూర్వకాలంలో పిల్లర్స్ లేకుండా కట్టే పద్ధతి. సో జనరల్గా అది ఏమనుకుంటారు, అందరూ ఓన్లీ ఒకటే ఫ్లోర్కే పరిమితం అనుకుంటారు. కానీ ఈ కన్స్ట్రక్షన్లో ప్రాపర్ టెక్నికాలిటీస్ చూసుకొని ప్రాపర్ ప్లాన్స్ అన్ని పెట్టుకుంటే మనం ఈజీలీ మన 4 to 5 floors కూడా లోడ్ బేరింగ్ వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే వైజాగ్ వెదర్కి ఇది రస్ట్ పడుతుంది ఐరన్ వాడితే. సో ఐరన్ బదులు మేము ఏమేం చేసామంటే ఒక్క చోట కాంక్రీట్ బీమ్స్ వాడాము, టై బీమ్స్ అంటారు వీటిని. సో 6 inch కాంక్రీట్ బీమ్స్ వాడి ఆ బీమ్స్ పై నుంచి రెడ్ బ్రిక్స్తోని, మహారాష్ట్ర రెడ్ బ్రిక్స్తోని జాకార్చెస్ లాగా దాన్ని ఫ్రేమ్ వర్క్ చేసుకొని జాకార్చెస్ వేసి చేసాము. సో దానికి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళాలి. సో ఫస్ట్ ఫ్లోర్ దానికి ఏం చేస్తాం, మళ్ళీ దాన్ని ఫిల్ చేయాలి. సో ఫిల్ చేసి ఇప్పుడు మనము కోల్ ఫిల్ చేసుకోవచ్చు, లైట్ వెయిట్ ఉంటుంది, అండ్ ఇది సిమెంట్ ఫిల్ చేసుకోవచ్చు, మట్టి ఫిల్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే వెయిట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. సో వెయిట్ తగ్గించడానికి తల మీద ఒక బరువు ఉంటుంది, ఒక ఫీలింగ్, ఆ ఫీలింగ్ తీయడానికి ఏం చేస్తామంటే సింహాచలం నుంచి కొబ్బరి చిప్పలు తెచ్చాము, 2.5 tons ఏమో. సో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కొబ్బరి చిప్పలు వేసి ఫిల్ చేసి దానిపైన ఫ్లోర్ లెవెల్ చేసి దానిపైన ఫ్లోరింగ్ వేసాము. సో 2 floors అనేది ఆ పద్ధతిలో చేసామన్నీ. ఒకప్పుడు దక్షిణ భారత గృహాలలో ఒక అందమైన ఉదాహరణగా నిలుస్తున్నాయి. మేము కేరళలో ట్రైన్ అయ్యి వచ్చానమాట. లారీ బేకర్ కంపెనీ ఉంటుందన్నమాట, కాస్ట్ ఫుడ్ అని. సో అక్కడి నుంచి మేము ట్రైన్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి స్టేట్స్ చేస్తున్నాం అనమాట. మేము సొంతగా నేటివ్ తెలుగు వాళ్ళమే. అండ్ మేము ఇక్కడ హౌస్కి రాధామోహనం అనే హౌస్, దీనికి రాధామోహన్ అనే పేరు పెట్టామన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనం మెయిన్ 3 principles ఫాలో అయ్యాము: న్యాచురల్ ఎయిర్, న్యాచురల్ వెంటిలేషన్ అండ్ హెల్దీ లివింగ్. మీరు ఇల్లు మొత్తం ఎక్కడ చూసుకున్నా కానీ కంప్లీట్ డే టైం న్యాచురల్ లైట్ అండ్ వెంటిలేషన్ ఉంటుందన్నమాట. ఇదేంటంటే మొత్తం న్యాచురల్ మెటీరియల్స్ అండ్ మనం ఇల్లు మొత్తం 0 maintenance బిల్డింగ్స్ అనమాట. మీకు డైరెక్ట్గానే మీకు ప్లాస్టర్స్లో కానీ, పెయింటింగ్స్లో కానీ, ఫాల్ సీలింగ్స్లో కానీ, ఇంటీరియర్స్లో కంప్లీట్గా కట్ డౌన్ అయిపోతుంది. అండ్ నార్మల్ మనం కట్టిన కంపేర్ చేసుకుంటే ఏంటంటే మీకు రీపెయింటింగ్ అని ఏమి ఉండవు.
తగ్గుతుంది. అండ్ మీకు మన దాంట్లో మేజర్ కాస్ట్ ఎక్కడ తగ్గుతుందంటే డీటెయిలింగ్స్లో అండి. ఇప్పుడు మీరు రాధామోహనం చూసుకుంటే 100% డీటెయిల్స్ కంప్లీట్. మీరు ఎక్కడ చూసుకున్న టైప్స్ ఆఫ్ ఆర్చెస్ ఉంటాయి, ఫ్లాట్ ఆర్చ్ ఉంటుంది, రౌండ్ ఆర్చ్ ఉంటుంది. వీటి వల్ల కొంచెం కాస్ట్ అనేది ఎస్కలేట్ అవుతుంది. అండ్ మీరు కనుక కొంచెం తగ్గించుకోవాలనుకుంటే ఎలిమెంట్స్ అన్ని మనం తగ్గించుకోగలిగితే మన కాస్ట్ చాలా తగ్గిపోతుంది అనమాట. ఇది కేవలం ఒక ఇల్లు కాదు, పర్యావరణాన్ని గౌరవించే జీవన తత్వానికి ప్రతీకగా చెప్తున్నారు. పెద్ద పెద్ద హంగులతో నిర్మించే ఇల్లు మన్నిక ఎలా ఉన్నా వాటి నిర్వహణ వ్యయం ఎక్కువ అవుతుంది. కానీ ప్రకృతి పద్ధతులతో నిర్మించిన ఈ గృహం మాత్రం నిర్వహణ వ్యయం ఉండదు. పైగా సహజ సిద్ధమైన వెలుతురు వల్ల కంటికి ఇబ్బంది ఉండదు. మరోవైపు ఈ గృహంలో వినియోగించే ప్రతి వస్తువు పర్యావరణ సిద్ధమైనది. అందుకే ఈ ఇల్లు తమ జీవన విధానంలో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, సంతృప్తిని అందిస్తోందని యజమానులు చెబుతున్నారు. యాక్చువల్గా ఈ ఇల్లు కట్టాలి అని థాట్ వచ్చినప్పుడు ఫ్లాట్లు కొనుక్కుందామనే, లేకపోతే ఈ సైట్లో ఇల్లు కట్టాలని తిరిగామండి. అప్పుడేమో బ్రీతబుల్ హౌస్ ఉంటే బాగుంటుంది, ఒక ఈకో ఫ్రెండ్లీ ఇల్లు కట్టుకోవాలన్న థాట్. నాకు ఇన్స్పిరేషన్ అయితే గురుదేవ్ రవిశంకర్ గారండి. ఆయన ఇన్స్పిరేషన్తో ఆ థాట్ని మా వారితో షేర్ చేసుకుంటే ఆయన కూడా వెంటనే ఆయన పిల్లలు కూడా లేదు చేద్దాము, ఈకో ఫ్రెండ్లీ హౌసే కట్టుకుందాం అన్నారు. మోస్ట్లీ మాకు డిస్కరేజ్మెంటే దొరికింది. ఈ కాలంలో ఎందుకు, దానివల్ల ఈ ప్రాబ్లం ఉంటుందని ఎవరు పెద్దగా ఎంకరేజ్ చేయలేదు. బట్ మేమే ఇంకా ఏదో పట్టుబదలని విక్రమార్కులు లేదు, ఇది చెయ్యాలి అన్నది ఒక డివైన్ ఫోర్స్. న్యాచురల్ రిసోర్స్ వాటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలండి భావితరాల వాళ్ళ కోసం. ముఖ్యంగా అందులో ఒకటి పవర్. అందరూ ఆఫ్కోర్స్ సోలార్ పవర్ వైపు వెళ్తున్నారు, కానీ మా ఆలోచన ఏంటంటే సన్ రైజ్ టు సన్సెట్ న్యాచురల్ లైట్ ఉండాలి, ఇంట్లో లైట్లు ఫ్యాన్లు అవసరం లేకుండా ఉండాలి. అందుకు ఈ గోడలన్నీ కూడా బ్రీతబుల్గా ఉండాలి. సో చల్లదనం వస్తుంది కాబట్టి న్యాచురల్గా ఫ్యాన్ వాడడం అవసరం లేదు, లైట్ అవసరం లేదు. అందుకని విండోస్ పెద్దవి పెట్టుకోవడం, అలాగే కిచెన్లో కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్లు అవన్నీ లేకుండా విండోస్ పెట్టుకోవడం, ఆ జాగ్రత్త. అలాగే మీరు అడిగినట్టు ఫ్లోరింగ్లో అయితే ఇవాళ రేపు మోకాళ్ళ నొప్పులు అవి వస్తున్నాయి, అటువంటి లేకుండా సహజసిద్ధమైన ఫ్లోరింగ్ అని చెప్పి రెడ్ ఆక్సైడ్ ఫ్లోరింగ్ అండ్ ఇల్లు, ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్ కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు వాస్తు నిపుణుల మాటల్లో సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఒకే వంటగదిలో 2 స్టవ్లు ఏర్పాటు చేసుకోవచ్చా? సహజ సిద్ధంగా వాస్తు ప్రకారం ఒక గృహ నిర్మాణం చేసుకున్నప్పుడు ఉమ్మడి కుటుంబంలో అత్తాకోడళ్ళు ఉన్నారనుకోండి, ఉదాహరణకి వాళ్ళిద్దరూ ఎవరి వంట వాళ్ళు చేసుకోరు, ఒకటే స్టవ్ ఉంటుంది, అందరూ కూడా వండుకుంటారు శుభ్రంగా, అదే ఇంట్లో ఆ యొక్క క్రతువులన్నీ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చాలామంది 2 స్టవ్వులు అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే ఏమవుతుంది, ఒకళ్ళు వెట్టి కిచెన్ లాగా, అంటే ఇప్పుడు ఇదంతా ఈస్ట్ రాజవీధి తీసుకుందాం అనుకోండి, ఈస్ట్ రాజవీధిలో ఈ విధంగా పూజ ఇచ్చి, ఈ విధంగా డ్రాయింగ్ ఇచ్చి, ప్రవేశ ద్వారం ఇచ్చి, 2 విండోస్ ఇచ్చి, ఇది పూజ అనేటువంటిది ఇచ్చి, ఇలా కిచెన్ ఇచ్చి, దీని పక్కన ఈ క్షేత్రపదంలో, ఇది మొత్తం క్షేత్రపదం అనుకుంటే, ఇక్కడేమో వెట్ కిచెన్ ఇస్తున్నారు, ఇక్కడ డ్రై కిచెన్ ఇస్తున్నారు. అంటే ఇక్కడ 2 స్టవ్వులు పెడుతున్నారు. ఇక్కడ ఒక స్టవ్ ఉంటుంది, తర్వాత ఇక్కడ ఒక స్టవ్ ఉంటుంది. ఇలా 2 స్టవ్వులు ఉండొచ్చా అనేటువంటిది చాలామందికి సందేహము అనేటువంటిది కలుగుతుంది. ఇక్కడ ఎప్పుడూ కూడా తూర్పు ఆగ్నేయంలో వంట అనేటువంటిది శుభకరం, అది వాస్తురీత్యా ప్రామాణికంగా చెప్పబడింది. ఈ తూర్పు ఆగ్నేయము, ఇది ఆగ్నేయం మూల, ఇది తూర్పు ఆగ్నేయం, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది దక్షిణాగ్నేయం, దక్షిణాగ్నేయము, ఆగ్నేయము, తూర్పు ఆగ్నేయం. తూర్పు ఆగ్నేయం వంట చేయటానికి శ్రేయస్కరం, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సెకండరీలో కనుక చూసుకున్నట్లయితే దక్షిణం వైపు కూడా మీరు స్టవ్ పెట్టుకుని అత్యవసర సమయాల్లో వంట చేసుకోవచ్చు అనేటువంటిది మనకి శాస్త్రంలో చెప్పారు. అయితే ఇక్కడ ఉండేటువంటి తూర్పు ఆగ్నేయంలో విదిరికాదేవి అనేటువంటి అధిదేవత ఉంటుంది కాబట్టి ఇక్కడ నిప్పుని ఆవిడ యాక్సెప్ట్ చేస్తుంది, అధిదేవత. కాబట్టి వంట అనేటువంటిది ఇక్కడే చేసుకోవాలి. ఎప్పుడూ కూడా మూలలు నిషేధం, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒక ఇంట్లో 2 పొయ్యలు అంటే ఏమిటి, ఇక్కడ ఒక పదంలో, ఒక క్షేత్ర పదంలో, ఒక స్థలంలో ఒక ఇల్లు కట్టినప్పుడు 2 పొయ్యిలు అనేటువంటిది రూలు ప్రకారం, వాస్తు శాస్త్రం ప్రకారం నిషేధం. ఒక స్టవ్ మాత్రమే ఉండాలి, ఒక చోట మాత్రమే నిప్పు వెలగాలి అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. అదేవిధంగా 2 పోర్షన్లు కడుతున్నారు, స్థల పదం ఒకటే కానీ 2 ఇళ్ళు ఉంటున్నాయి. ఇక్కడ వాళ్ళు తూర్పు ఆగ్నేయం అనుకుని ఇక్కడ స్టవ్ పెడుతున్నారు.
ఇది కూడా తప్పే. ఎప్పుడు కూడా రెండిళ్ళు ఆనకూడదని అంతకుముందే చెప్పాను. పొరపాటున కూడా ఇట్లా చేసుకోకూడదు. ఎప్పుడైతే మనం ఈ విధంగా తీసుకొని డయాగనల్గా 16 డైరెక్షన్లు పెడతామో, ఇది తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం, ఉత్తర వాయువ్యం పశ్చిమ వాయువ్యం, అదేవిధంగా పశ్చిమ నైరుతి దక్షిణ నైరుతికి దక్షిణానికి మధ్య మనకి వంట అనేటువంటిది వస్తుంది. పొరపాటున కూడా ఇలా 2 పోర్షన్లు చేసి ఇట్లా దక్షిణం మధ్యలో ఈ విధంగా వండుకోకూడదు. దక్షిణ అభిముఖంగా తూర్పు ఆగ్నేయంలో వండుకోవచ్చు, కానీ ఇలా 2 పోర్షన్లు చేసి ఈ విధంగా వండుకోకూడదు. స్టవ్ అనేటువంటిది ఆగ్నేయ మూల ఎక్కడికో పెట్టేస్తున్నారు డిజైనింగ్లో, కిచెన్ డిజైనింగ్ చేసినప్పుడు. పొరపాటున కూడా స్టవ్ అనేటువంటిది ఇలా మూల ఉండకూడదు. మీరు ఏదైనా కిచెన్ చేసినప్పుడు కిచెన్లో మిడ్ లైన్లోనే స్టవ్ ఉండాలి. ఇది నేటి శ్రీనిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం.